మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం భీష్మ ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. దీనికి జయ ఏకాదశి అనే పేరు కూడా ఉంది. ఇది పరమ పవిత్రమైన రోజు. అయితే ఎంతో పవిత్రమైన ఈ భీష్మ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు, దరిద్రం ఆమడ దూరం పారిపోతుంది, అపార ధనప్రాప్తి కలుగుతుంది, మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్క దగ్గర ఈ ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేయండి చాలు, మీకు అంతా మంచి జరుగుతుంది. దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. దరిద్రం అంటే అందరూ కేవలం ధనం లేకపోవటమే అనుకుంటూ ఉంటారు. కానీ ధనం ఒక్కటే కాదు, ఆరోగ్యం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, సంతానం లేకపోయినా, దంపతుల మధ్య సఖ్యత లేకపోయినా, సంతానం ఉండి మాట వినకపోయినా, కడుపు నిండా తినలేకపోయినా, కంటి నిండా నిద్ర లేకపోయినా, వీటన్నిటినీ దరిద్రం అనే అంటారు. ఇలాంటి అన్ని రకాల దరిద్ర బాధల నుండి బయటపడడానికి ఈ తులసి మొక్క పరిహారం బాగా పనికి వస్తుంది. మరి ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఏం పోస్తే దరిద్రం పోతుంది, అపార ధనప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉందో, మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది. ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాలలో ఒకటి భీష్మ ఏకాదశి. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. క్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ మీదన ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించి పరమాత్ముడైన కృష్ణునిలో లీనమైన తర్వాత వచ్చే 3వ రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ లేదా చిటికెడు ఉప్పును కానీ వేసుకుని స్నానం చేయాలి. కానీ ఏకాదశి రోజు తులసి ఆకులను కొయ్యకూడదు. కనుక ముందు రోజే పూజలు చెయ్యని తులసి చెట్టు ఆకులను కోసి తెచ్చి దాచుకుని ఏకాదశి రోజు ఆ ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేయాలి. తులసి ఆకులు అందుబాటులో లేని వారు 1 అర స్పూన్ గల్లులుప్పును నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే గంటలో పాపాలన్నీ కూడా పోతాయి. దరిద్రము, కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు పోతాయి. మీ ఒంటికి దివ్యశక్తి వస్తుంది. మీ శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతుంది. నూతన ఉల్లాసం వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. ఇలా స్నానం చేయటం వలన జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కనుక భీష్మ ఏకాదశి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా గుమ్మడికాయ కూరను మరియు బీరకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినకూడదు. కూర ఒక్కటే కాదు, ఏ రూపంలోనూ కూడా గుమ్మడికాయ, బీరకాయను తినరాదు. కాదని తింటే ఇంటికి పరమ దరిద్రం పడుతుంది, కష్టాలు ఎదురవుతాయి, గండాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది, బిచ్చమెత్తుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు. జీవితంలో సుఖం అనేది ఉండదు. కనుక ఎవరు కూడా ఈరోజు గుమ్మడికాయ, బీరకాయ కూరలను వండవద్దు, తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలాంటివేమీ కూడా ఈరోజు టచ్ చేయకూడదు, తినకూడదు. ఏకాదశి రోజు ఎవరైనా మాంసాహారం తింటే నరకానికి పోతారని పురాణాలలో ఉంది. కనుక ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ టచ్ చేయొద్దు. కూరల రూపంలోనే కాదు, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా, పకోడీలు, బజ్జీలు ఇలా ఏ రూపంలోనూ నాన్ వెజ్ తినవద్దు. కోరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. గుమ్మడికాయ, బెండకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు వండకూడదు, తినకూడదు. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన కూరను తింటే మాత్రం కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కూర ఏమిటి అంటే వంకాయ కూర. అవును, శనివారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి ఉదయం, సాయంత్రం లేదా రాత్రి ఇలా ఏ సమయంలో అయినా సరే వంకాయ కూరను వండుకుని తింటే చాలా మంచిది. చాలామంది శనివారం రోజు వంకాయ కూర వండకూడదని భావిస్తూ ఉంటారు. కానీ అందులో నిజం లేదు. శనివారం రోజు వంకాయ కూరను తినవచ్చు. కానీ వంకాయలను శనివారం రోజు కొనకూడదు. ముందు రోజే కొని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకొని ఈ ఏకాదశి రోజు వండుకొని తినాలి. ఈ శనివారం ఏకాదశితో కలిసి వస్తుంది. చాలా పవిత్రమైనది.
వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. ఈరోజు ఇంట్లో ఆడవారు వంకాయ కూరను వండండి. ఇంట్లో అందరూ వంకాయ కూర తినండి. వీలున్నవారు వెంకటేశ్వర స్వామి వారిని కానీ, విష్ణుమూర్తిని కానీ, కృష్ణుని కానీ పూజించండి. ఈ ఒక్క శనివారం రోజే కాదు, ప్రతి శనివారం ఈ వంకాయ కూర వండుకుని తింటే శనిదోషాలు పోతాయి. ఎలాంటి గ్రహదోషాలు మీ దరి చేరవు. కర్మ ఫలాలు తగ్గిపోతాయి. ఇలా ఈ శనివారం రోజు వంకాయ కూర తినటం వలన శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని పొందగలుగుతారు. ఈరోజు ఈ కూర తింటే ఒంట్లోని దోషాలు కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక ఈ ఏకాదశి రోజు అందరూ కూడా ఈ కూరలను తిని అదృష్టాన్ని పొందండి. ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. తప్పక ఈ ఆహార నియమాలను పాటించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. భీష్మ ఏకాదశి రోజు ఆడవారు కట్టుకోవలసిన రంగు చీరలు ఆకుపచ్చ, ఆరెంజు, పింకు. ఈ 3 రంగుల్లో ఏ రంగు చీరనైనా కట్టుకోవచ్చు. ఈ 3 రంగులలో మీరు ఏ చీర కట్టుకున్నా మీరు లక్ష్మీ యోగం సిద్ధిస్తుంది. విపరీతమైన అదృష్టం పడుతుంది. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగులో ఉన్న దుస్తులను ధరించి విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించండి. భీష్మ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించి అదృష్టాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. తులసి చెట్టు చాలా పవిత్రమైనది. తులసి చెట్టును దేవతా మొక్కగా శాస్త్రాలు పరిగణించాయి. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. రోజు నిద్రలేవగానే తులసి మొక్కను దర్శించటము, ప్రదక్షిణలు చేయటం వల్ల సమస్త ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుంది. తులసి మొక్కను నాటిన, నీరు పోసిన, తాకిన, పెంచిన మోక్షం సిద్ధిస్తుంది. ఇంతటి పవిత్రత కలిగిన తులసి చెట్టును హిందువులు తప్పనిసరిగా తమ ఇంటి దగ్గర పెంచుకోవాలి. అయితే ఈ తులసి చెట్టు దగ్గర ఏ పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో దీనిని పోస్తే చాలు అన్ని రకాల దరిద్రాలు పోయి ధనయోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. ఏమీ లేదు, ఈ ఏకాదశి రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఒక రాగి చెంబును కానీ, రాగి గ్లాసును కానీ తీసుకోండి. ఈ పరిహారానికి రాగి వస్తువును వాడితే చాలా మంచిది. రాగి పాత్ర లేనివారు గాజు గ్లాసులో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఏదో ఒకటి తీసుకొని దానిలో శుద్ధ జలాన్ని పోయండి. శుద్ధ జలం అంటే ఇంట్లో మీరు తాగే నీరు ఉంటుంది కదా, ఆ నీటిని ఒక అర గ్లాసుడు పోయండి. తర్వాత ఆ నీటిలో కొంచెం ధనియాల పొడిని వేయండి. పొడి లేకపోతే ధనియాలను అయినా సరే వేయవచ్చు. ధనియాల పొడికి మన దరిద్రాన్ని తొలగించే లేదా వదిలించేసే అద్భుత శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని మార్చేసే అతీత శక్తులు ధనియాలకు, ధనియాల పొడికి ఉంది కనుక నీటిలో ధనియాల పొడిని వేయండి. తర్వాత కొంచెం పంచదారను కూడా ఈ నీటిలో కలపండి. అంటే ఒక అర స్పూన్ కలిపితే చాలు. ఎక్కువ పంచదార వేయకూడదు. పంచదారను వేయటం వలన కష్టాలు పోతాయి. మీ జీవితం కూడా పంచదారలాగా మధురంగా మారుతుంది. ఇక చివరిలో చిటికెడు పసుపును కూడా వేసి వీటన్నిటినీ కూడా నీటిలో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా, అంటే పూజలు చేసే తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్కలో పోసేయండి. ఆ మొక్క మొదట్లో ఈ నీటిని పోసేయండి. అలా ఈ నీళ్లు తులసి మొక్కకు పోసేటప్పుడు మీకు ఏ సమస్య అయితే ఉందో, ఏ దరిద్ర బాధలు అయితే ఉన్నాయో అవి పోవాలని మనసులో అనుకోండి. మాకున్న అప్పులు పోవాలి, రోగాలు పోవాలి, కష్టాలు పోవాలి, ధన సమస్యలు పోవాలి అని మనసులో అనుకొని నీటిని తులసి మొక్కకు సమర్పించండి. ఈ పరిహారాన్ని ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో చేయవచ్చు, లేదా సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు.
ఎప్పుడు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఒక్కసారి చేసి ఆపేయకుండా ఈ పరిహారాన్ని 3 సార్లు అంటే 3 ఏకాదశులు చేశారంటే మీకు ఉన్న దరిద్రం మిమ్మల్ని వదిలి ఆమడ దూరం పారిపోతుంది. ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, రోగాలు తగ్గుతాయి, మనశ్శాంతి లభిస్తుంది. ఇంట్లో అందరూ కలిసి మెలిసి ఉంటారు. సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది. కడుపు నిండా తినగలుగుతారు, ఇంటి నిండా నిద్రించగలుగుతారు. ఇది వినడానికి సింపుల్గా ఉంటుంది, కానీ రూపాయి కూడా ఖర్చు లేని ఈ పరిహారాన్ని చేస్తే మాత్రం చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. కనుక మీరు కూడా ఏకాదశి రోజు తులసి చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని దరిద్రాన్ని వదిలించుకొని ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. ప్రతి నెల మనకు 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశికి సాధారణంగా ఉపవాసం ఉండటమే నియమం. ఏకాదశి రోజు ఆహారం తీసుకోకుండా ఉపవసించాలి. బియ్యం తినకూడదు. ఏకాదశి రోజు మురాసురుడనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు గనుక ఈరోజు అన్నం తినకుండా ఉపవాసం చేసి విష్ణునామ సంకీర్తనతో రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు ప్రొద్దున్నే పారణ చేస్తే ఏకాదశి నియమం ఫలిస్తుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఏకాదశి అనేది విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మాఘమాసంలో వచ్చే మొదటి ఏకాదశి మహాశక్తివంతమైనది. మహాభారతానికి ముందు ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని పిలిచేవారు. భారతం తర్వాత భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఏకాదశి రోజు అసలు దీనికి భీష్మ ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అనే సంఘటనను స్మరించుకుంటే జన్మల పాపాలు తొలగిపోతాయి. ఆ సంఘటనను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మహాభారత కాలంలో యుద్ధం ప్రారంభమయ్యింది. 10 రోజుల పాటు భీష్ముల వారు చండ ప్రచండంగా యుద్ధం చేశారు. అతిరథ మహారథులందరూ కూడా మహాయుద్ధం చేశారు. కానీ భీష్ముల వారు పడలేదు. ఆయన్ను ఎవ్వరూ జయించలేకపోయారు. ఆయుధం పట్టను, చక్రం పట్టను అని అర్జునుడికి మాట ఇచ్చి రథాన్ని మాత్రమే తోలుతాను అని చెప్పిన కృష్ణుడే ఒక దశలో భీష్ముణ్ణి చంపేస్తానని చెప్పి రథం మీద నుండి దూకి చక్రాయుధం విసిరబోయాడు. అంతటి పరాక్రమవంతుడు భీష్ముడు. అలా తనను చంపడానికి వచ్చిన శ్రీకృష్ణుడికే భీష్ముడు భక్తితో నేల మీద పడి దండం పెట్టాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో, నీవు ఆయుధం పట్టనన్నావు, ఈ పని చేయవద్దు అన్నాడు. దాని వలన కృష్ణుడు భీష్ముణ్ణి చంపకుండా తగ్గాడు. ఆ తర్వాత ఏ విధంగా భీష్మ పితామహుడి అడ్డు తొలగించుకోవాలి అని కృష్ణుడు, పాండవులు భీష్ముణ్ణి అడిగారు. భీష్ముడు యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరు, కానీ శిఖండిని చూస్తే ఆయుధాన్ని విసర్జించేస్తాను అని ఆ రహస్యాన్ని స్వయంగా భీష్ముడే ముని మనవళ్లకు తెలియజేశాడు. మహాభారతానికి మూల పురుషుడు భీష్ముడు. సొంతంగా సంతానం లేదు. తండ్రి యొక్క ముని మనవరాలైన క్షేత్రజ సంతానం ఉన్నా సరే ఆయన ముత్తాత అయిపోయినా సింహాసనాన్ని రక్షించే కార్యక్రమం నుండి బయటకు రాలేదు. శిఖండి దర్శనం అంటే నపుంసక దర్శనం. అయితే నేను ఆయుధం విసర్జన చేస్తానని భీష్ముడే చెప్పేశాడు. అలా శిఖండి కనపడగానే భీష్ముడు ఆయుధాలన్నీ వదిలేశాడు. అర్జునుడు బాణాలన్నీ భీష్ముడిపై వదిలాడు. కానీ భీష్మ పితామహుడికి ఇచ్ఛా మరణ శక్తిని తండ్రి వరంగా ఇచ్చాడు. అంటే భీష్ముడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వచ్చేలాగా వరం పొందాడు. భీష్ముడికి శరీరమంతా కూడా బాణాలు గుచ్చుకుపోయాయి. పడుకునే వీలు లేదు. అప్పుడు అర్జునుడు బాణాలతో అంపశయ్య ఏర్పరిచాడు. భీష్ముడు, నేనిప్పుడే మరణించను, ఇది దక్షిణాయనం, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక అప్పుడు మరణిస్తానని ఉపదేశించాడు. ఆయన అనుకున్నట్టుగానే మార్గశిర మాసంలో భారత యుద్ధం మొదలైన 10 రోజులకు భీష్ముడు అంపశయ్య మీదకు చేరుకున్నాడు. మార్గశిర మాసంలో పుష్యమాసం అయిపోయి మాఘమాసంలో ఆయన మరణించారు. అప్పటి వరకు కూడా అంపశయ్య మీద అలానే ఉన్నారు. ఉత్తరాయణం కోసం వేచి ఉండి ఉత్తరాయణంలో మరణిస్తే ఊర్ధ్వగతులు లభిస్తాయని, జన్మానికి సాఫల్యం లభిస్తుందని ఆయన అలా అంపశయ్య మీదే ఉండిపోయారు. ఈ దశలోనే విష్ణు సహస్రనామాలు చెప్పారు.
ధర్మరాజుకు ఎన్నో ధర్మ సూత్రాలు చెప్పారు. మాఘశుద్ధ సప్తమి నుండి భీష్ముల వారు ప్రాణం విడవటం మొదలుపెట్టి పంచ ప్రాణాలను ఏకాదశి వరకు వదిలారని, ఏకాదశి నాడు పూర్తిగా ప్రాణాన్ని వదిలేశారని చెప్తూ ఉంటారు. భీష్ముడు మహాభక్తుడు, అద్భుతమైన చరిత్ర కలిగిన వాడు, అత్యద్భుతమైన భక్తి పారాయణుడు, భగవంతుణ్ణి నేరుగా కంటితో చూడగలిగినవాడు. ఆయన యొక్క మరణం ఏ రోజు జరుగుతుందో ఆ రోజు ఆయన పేరుతో భగవంతుడికి ఇష్టమైన ఏకాదశికి శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు. ఇలా ఇచ్ఛా మరణంతో ముక్తిని సాధించిన వారు ఏ చరిత్రలోనూ ఏ పురాణంలోనూ ఇంకెవ్వరూ కూడా లేరు. అంత అద్భుతమైన వ్యక్తి భీష్మ పితామహుడే. ఆయన పుట్టుక నుండి మరణం వరకు ప్రతి విషయం అద్భుతంగానే ఉంటుంది. అయితే ఇంత అద్భుతమైన వ్యక్తి అంపశయ్య మీద అన్ని రోజులు బాధపడి ఎందుకు మరణించాడంటే కర్మశేషం కోసం. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు భీష్ముడు మౌనంగా ఉండిపోయాడు. తప్పును స్వయంగా చేయలేకపోయినా జరుగుతున్న తప్పును అడ్డుకోకపోవటం కూడా పాపమే. ఆ పాపానికి కర్మను భీష్ముల వారు స్వచ్ఛంగా అనుభవించడానికి సిద్ధపడ్డారు. తన తప్పుకి శిక్షను అనుభవించగలిగిన సామర్థ్యుడు భీష్ముడు. అలాంటి సమర్థవంతమైన పేరు మీద భీష్మ ఏకాదశి వచ్చింది. ఈరోజు ఈ కథను తలుచుకుని విష్ణు పూజ చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి ఎంత అద్భుత ఫలితాలను ఇస్తుందో అలాంటి ఫలితాన్నే ఈ మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి కూడా అందిస్తుంది. ఈ రోజున దేవాలయ దర్శనం చేయటం కానీ, ఉపవాసం ఉండటం కానీ, జాగరణ చేయటం కానీ, ఎవరికైనా దానం ఇచ్చినా కానీ అమోఘమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజంతా కూడా విష్ణునామ స్మరణతో, శ్రీకృష్ణ నామ స్మరణతో గడపాలి. ఎవరితో గొడవలు పడకూడదు. సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఉపవాసం, పూజలు ఏమీ చేయలేని వారు ఇప్పుడు మనం చెప్పుకున్న భీష్ముని కథను తలుచుకున్న పుణ్యం కలుగుతుంది. కుదిరిన వారు ఉపవాసం ఉంటేనే మంచిది. ఏకాదశి నియమాలు పాటిస్తే జన్మల పాపాలు తొలగిపోతాయి. క్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించారు. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు అస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోసన పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి రండి అని భీష్మ పితామహుడి చెంతకు తీసుకువచ్చాడు. భీష్మ పితామహుడు సుమారు 3 పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకున్నాడు. కృష్ణుడు, పాండవులు అక్కడకు వచ్చిన తర్వాత భీష్ముడు వారికి అనేక నీతి వాక్యాలు, ధర్మ సంశయాలు, సూక్ష్మ విషయాలను తెలియజేశాడు. విష్ణు సహస్రనామాన్ని కూడా భీష్ముడే బోధించాడు. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు, కానీ భీష్ముడే గనుక లేకపోతే భారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతో ఆజన్మాంతం పెళ్లి చేసుకోకుండా భీష్ముని ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్టలోనేమి భీష్ముడికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగ పురుషుడే. భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యుని తలుచుకుంటే
పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది. ఈ రోజు ఉపవాసం శుభదాయకం అంటారు. ఏకాదశి పర్వదినానికి ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకొని ఏకాదశి రోజు మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చెయ్యాలి. ఈ రోజున వరి ధాన్యాలతో కూడిన వంటకాలను పక్కన పెట్టాలి. పండ్లు తీసుకోవాలి. ద్వాదశి రోజున విష్ణువుకు పూజ చేశాక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేసేవారికి సకల సంపదలు చేకూరతాయి. వారి కుటుంబంలో ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఏకాదశి రోజున గోపూజ సకల ఫలదాయకం. గోమాతకు అరటి పండ్లు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. భీష్మ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయి. ఈ రోజున విష్ణు ప్రత్యేక పూజలు అలంకారాలు చేయించే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భీష్మ ఏకాదశి రోజున భీష్మాచార్యుణ్ణి తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది. అంతేకాకుండా ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తూ ఉన్నారు. భీష్మ ఏకాదశిని భౌమి ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున కురు పితామహుని స్మరిస్తూ తర్పణం ఇవ్వటం సాంప్రదాయం. భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని విశ్వాసం. భారత జాతి మొత్తం ఆయనకు వారసులే. అందుకే జాతి మత కుల భేదాలు విస్మరించి అందరూ కూడా ఆ మహాయోధునికి ఈ భీష్మ ఏకాదశి పర్వం నాడు తిలా జలాలు సమర్పించాలి. ఈరోజు ఒక్కసారి అయినా సరే విష్ణు సహస్రనామాలు పఠించాలి. విష్ణు సహస్రనామం ఎప్పుడూ పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగ భాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు, అన్నిటి నుంచి విముక్తి పొందటమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణముల ద్వారా తెలుస్తుంది. ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించినట్లయితే విష్ణు సహస్రనామాలను పఠనం చేసిన అంత పుణ్యం ఫలితం కలుగుతుంది. భీష్మ ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి. భీష్ముడు గంగా సంతనుల 8వ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి సంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయటం కోసం, తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్లి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీష్మన ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. ఇప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు. తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు. భీష్ముడు కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగాడు. శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన అహ్వయజ్ఞాన్ని ఒంటి చేత్తో 10 రోజులు నడిపించిన ధనుర్విద్యా పితామహుడు భీష్ముడు. భీష్మ ధనుర్విద్యకు అర్జునుడు, శ్రీకృష్ణుడు కూడా నిశ్చేష్టులయ్యారు. అధర్మ పక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడి బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్య పైకి చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురుచూస్తూ పాండవులకు రాజ్య ధర్మం ఉపదేశించటమే కాదు, ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించారు. అంపశయ్య గతుడైన భీష్ముణ్ణి చూసి దేవతలు సైతం దుఃఖించారు. 58 రోజులు అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణవేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు. విష్ణు సహస్రనామావళిని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు భీష్ముడు. మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్కరణ దినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా, మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణుడిలో లీనమైంది. మహాభారత ఇతిహాసంలోని ఓ మహాత్ముని మహాప్రస్థానం ఇలా ముగిసింది. భీష్మ నిర్యాణం జరిగి
సహస్రాబ్దాలు గతిస్తూ ఉన్న ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే ఉంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమే ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పఠనం సర్వ దుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవ స్వరూపమే, ప్రతి నామము మహామంత్రమే, అది అజరామరం. భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, తర్వాత 3 రోజులకు వచ్చే మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాని హిందువులు జరుపుకుంటారు. భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం పఠించాలి. ఈ రోజున ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం ద్వారా పాపాల నుండి విముక్తి పొందుతారు. మరణం అనంతరం మోక్షం లభిస్తుంది. పాపాలు నశించి బాధలు తొలగిపోతాయి. ఉపవాసం ఉండేవారు భీష్మ ఏకాదశి ఉపవాస కథను వినాలి. దీంతో ఏకాదశి వ్రతానికి పూర్తి పుణ్యం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.